నమస్తే అండి. కల్పన స్టార్ట్ చేయండి అమ్మా. నమస్తే. నా పేరు మమత. నేను మేడం స్టార్ట్ విశాఖపట్నం చేయండి మేడం. స్టార్ట్ క్లాస్ చేయండి. రోజు నేను డాక్టర్ ఇంకా యోగానందన్ జాయిన్ అవుతారు మిగిలిన పీపుల్, మేము స్టార్ట్ చేసేయండి. టీచర్ ట్రైనింగ్ కోర్సులో హలో మేడం, జాయిన్ మీకు అయ్యి వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ సెషన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయండి, క్లాస్ స్టార్ట్ చేయండి. అందరూ కంఫర్టబుల్ మేడం స్టార్ట్ చేయండి మేడం. చేతులు పెట్టుకొని బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ నెమ్మదిగా. అన్ని దాని మీరు వస్తు వస్తారు, వాళ్ళు మీరు స్టార్ట్ చేయమని చెప్పండి. అన్ని జాయిన్ అయిపోయారు, వాళ్ళు జాయిన్ అవుతారు. In, breathe out. In, breathe out. ఇప్పుడు మనం 3 టైమ్స్ ఓంకారం చాట్ చేద్దాం. Breathe in deeply. Oh. Inhale deeply. Oh. And third time, inhale deeply. Oh. Feel the whole body vibration of the Omkara. Enjoy the vibration. ఇప్పుడు మనం యోగా శ్లోకాలు నేర్చుకున్నాము. योगेन चित्तस्य पदेन वाचं मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. गुरुवन्दन श्लोकम्. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे. భారతమాత శ్లోకం. రత్నాకరాం దౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజస్య రత్నాఢ్యాం వందే భారతమాతరం. వందే భారతమాతరం. ఇప్పుడు నెమ్మదిగా మన రెండు చేతులను వెనక పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇలా బ్రీతింగ్ చేస్తూ మనం బ్రెస్సింగ్స్ తీసుకున్నాం. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Take blessings from the God, universe, my parents and gurus, and from everyone. Relax అవుతూ రైట్ వైపు రెండు చేతులను ముందుకు తీసుకొచ్చి బాగా రబ్ చేయాలి హిప్ జనరేట్ గా. ఫీట్ ని ఇప్పుడు ఫేషియల్ మజిల్ కి టచ్ చేయాలి. ఫీల్ ద టచ్. మళ్ళీ రబ్ చేసుకొని బాడీ అంతా టచ్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులు చూసుకోవాలి. నమస్తే. అందరూ స్టాండింగ్ పొజిషన్ కి రండి.
ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో మన బాడీలో స్టార్ట్ జాగింగ్. హ్యాండ్స్ అండ్ థైస్ చేయాలి, బ్రెత్ చేయాలి. మూవ్ బ్యాక్వర్డ్, forward, back, up, down, up, down, move time, move back, sides, now right side, and stop jogging, relax, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఇప్పుడు నెమ్మదిగా బాడీ లూజనింగ్ ఎక్సర్సైజ్ చేస్తామండి. రెండు చేతులు నెమ్మదిగా పైకి తీసుకొచ్చి రెండు టోస్ ని హోల్డ్ చేసి అవుట్ చేస్తాము. నెమ్మదిగా breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. నెమ్మదిగా కాళ్ళు పీల్చుకొని కుడి వైపు బెడ్ అవుతాము. Breathe in, inhale deeply, breathe and bend right side. ఈ పోజ్ లో కాసేపు ఉందాము. 1, 2, 3, 4, 5. Back to the center. Inhale deeply and other side. Then 1, 2, 3, 4, 5. And back to the center. నెమ్మదిగా చేతులను స్థితికి తీసుకోవాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ టో టచింగ్ చేద్దామండి. దీనికి స్థితి కొంచెం కాళ్ళు ఎడమ పెట్టి నెమ్మదిగా షోల్డర్ లెవెల్ చేతులు తీసుకురావాలి. నెమ్మదిగా ముందుకు ఉండి కుడి కాలుని కుడి చేయిని ఎడమ టోస్తోను, లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ టోస్తోను టచ్ చేయాలి. నెమ్మదిగా ఈ విధంగా చేయాలి. 1, 2, 3, 4, 5. మళ్ళీ నెమ్మదిగా ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేద్దాం, స్పీడప్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. నెమ్మదిగా బ్యాక్ టు ద సెంటర్ అండ్ రిలాక్స్. ఇప్పుడు టాప్ టు బాటమ్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేద్దామండి. ఫస్ట్ నెక్ మనం ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ అండ్ ఇన్హేల్ ఎక్సర్సైజ్ చేస్తూ హెడ్ డౌన్ చేద్దాం. ఇన్హేల్, హెడ్ అప్, ఎక్సర్సైజ్. మనం తిన్నది చెస్ట్ టచ్ అవ్వాలి. 1, ఇన్హేల్, exhale, 2, inhale, exhale, 3, inhale, exhale, 4, inhale, exhale, 5. ఇప్పుడు మనం కుడి వైపు ఎడమవైపు మెడ నుంచి మెల్లగా తిప్పుదామండి. ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్, బ్యాక్ టు ద ఎక్సైల్ చేస్తూ బ్యాక్ సెంటర్. ఇన్హేల్, రైట్ సైడ్, exhale, back to the center. Inhale, left side, back to the center. Inhale. ఇది నెమ్మదిగా చేయాలండి. Exhale. Inhale, exhale.
ఇన్హేల్, ఎక్స్హేల్. ఇప్పుడు హెడ్ రొటేషన్ చేద్దాము. నెమ్మదిగా ఎడమ వైపు నుంచి కుడి వైపు మెడని తిప్పుదాము. ఇన్హేల్, ఎక్స్హేల్ బ్యాక్. Inhale front, exhale. Inhale back, exhale and two. Inhale back, exhale and three. Now other side. Inhale back, exhale and inhale back, exhale and two. Inhale back, exhale and three. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని ఇలా ముందు ఉన్న షోల్డర్ దగ్గర తీసుకుని వచ్చి ఫింగర్స్ క్లోజ్ ఇన్ క్లోజ్ అవుట్ చేస్తామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. దీని తర్వాత షోల్డర్స్ ని ఇలా తీసుకుని వచ్చి షోల్డర్ రొటేషన్ చేస్తామండి. నెమ్మదిగా చేయండి. Inhale and exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Now other side అండి. బ్యాక్ తీసుకొని ముందుకు వస్తాం. Exhale. Inhale, exhale. ఇప్పుడు మనం నడుము పైన రెండు చేతుల నుంచి హిప్ ని మూవ్ చేస్తాము. 3 రౌండ్స్ చేస్తాము. 1, 2, 3, 4 and 5. And the other side. 1, 2, 3, 4 and 5. Relax. ఇప్పుడు మనం నీస్ అప్ అండ్ డౌన్ చేస్తామండి. ఇలా కొంచెం ముందుకు వంగి నీస్ నీళ్ళు పెట్టుకుంటాము. దీన్ని నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు, ఫ్రీగా ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. నీస్ మూవ్ ఫ్రంట్ 1, 2, మూవ్ ఫ్రంట్ 2, 3, మూవ్ ఫ్రంట్ బ్యాక్, మూవ్ ఫ్రంట్ బ్యాక్ 4, మూవ్ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు నీ రొటేషన్ చేస్తామండి కుడి వైపు నుంచి. 1, 2, 3, 4 and 5. Other side. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు నెమ్మదిగా పైకి వచ్చి రిలాక్స్ అవుతూ యాంకిల్ స్ట్రెచింగ్ చేస్తామండి. ఇప్పుడు మనం కాల్ చేయి ఇలా పైకి ఎత్తుకొని యాంకిల్ మూవ్ చేస్తాం. 1, 2, 3, 4 అప్ అండ్ డౌన్. 1, 2, 3, 4. Now ankle rotation. 1, 2, 3, 4, 5. Now other side. 1, 2, 3, 4, 5. ఫుల్ టోస్ అప్ అండ్ డౌన్ చేస్తామండి. ఇందు నుంచి పైకి డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. నా అదర్ లెగ్ అండి. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దాం. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Angular rotation అండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 1, 2, 3, 4, 5. Now, ఇప్పుడు మళ్ళీ టోస్ అప్ అండ్ డౌన్ చేద్దాం. ఎడమ కాలికి 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మనం స్థితిలోకి వద్దామండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాము. నో స్థితిలో తాడాసన. లెగ్స్ కొంచెం దూరంగా ఉంచి చేతిని రిలాక్స్గా పెట్టుకొని చూపు స్ట్రైట్గా చూడాలి. ఇప్పుడు స్థితికి వచ్చి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాము. లెగ్స్ టుగెదర్, toes together, hands together to the body. Look straight. రెండు చేతులను ముందుకు తీసుకుని వచ్చి బ్రీత్ ఇన్. చెస్ట్ ఎక్స్పాండ్ చేస్తూ బ్రీతింగ్ చేయాలండి. నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ మనం స్థితికి వచ్చేసి ఇప్పుడు మనం ఊపిరి తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా ఇన్హేల్ చేస్తూ పైకెత్తామండి. మళ్ళీ నెమ్మదిగా ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఆసనం చేస్తామండి. నెమ్మదిగా బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ డౌన్, ఎక్స్హేల్, డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇందులోనే నెమ్మదిగా హ్యాండ్స్ రొటేషన్ చేస్తా ఉంటే ముందు నుంచి వెనుకకు నెమ్మదిగా చేయాలి. బ్రీత్ ఇన్, ఇలా మన రెండు చెవులు టచ్ చేస్తూ ఇలా వెనక్కి వస్తుందండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 5. నా బ్యాక్ నుంచి చేస్తామండి. అపోజిట్ సైడ్ లో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, 2, బ్రీత్ అవుట్, 3, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 4, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 5, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ మనం స్థితిలో ఉన్నామండి. స్థితిలో నుంచి నెమ్మదిగా స్థితిలో తాడాసనం చేస్తాము. మనం ఇప్పుడు మనం యోగాసనాలు సూర్య నమస్కారాలు చెప్పుకున్నామండి. సూర్య నమస్కారాల వల్ల డే టాప్ టు బాటమ్ బాడీ అంతా యాక్టివేట్ అవుతుంది. డే అంతా యాక్టివ్గా ఉంటాము మనం. ఇది బీపీ, మైగ్రేన్, హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు టాప్ టాప్ ఆఫ్ ద మ్యాట్ ఫ్రంట్ నుంచొని మనం సూర్య నమస్కార శ్లోకాలు చెప్తున్నాం. కళ్ళు మూసుకొని సంపూర్ణ స్థితి. Legs together, toes together, and hands together, feet straight. Pranavasana.
జయ సదా సవిత మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ శంకర దురశంకర చక్ర ఓం మిత్రాయ నమః. ఇంకేం చేస్తూ హస్త ఉత్సాహం ఎక్స్హేల్ చేస్తూ పాద హస్తాసన్ ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వసించాలి కనిపిస్తుందా? ఎక్స్హేల్ అండర్ బ్యాక్ బ్యాక్ చతురంగ దండాసన్ knees down chest down సాష్టాంగ నమస్కారాలు. inhale భుజంగాసన్ exhale పర్వతాసన్ inhale అశ్వసించాసన్ exhale పాదహస్తాసన్ inhale హస్త ఉత్సాహాసన్ exhale ధనురాసన్. Number 2. Inhale చేస్తూ బ్యాక్ పైన అవుతాం. inhale హస్త ఉత్సాహాసన్ exhale పాద హస్తాసన్ inhale అశ్వసించాసన్ exhale చతురంగ దండాసన్ knees down chest down భుజంగాసన్ inhale భుజంగాసన్ exhale పర్వతాసన్ inhale right hand అశ్వసించాసన్ exhale పాదహస్తాసన్ inhale హస్త ఉత్సాహాసన్ exhale ధనురాసన్. ఓం సూర్యాయ నమః. inhale హస్త ఉత్సాహాసన్ exhale పాదహస్తాసన్ inhale అశ్వసించాసన్ exhale చతురంగ దండాసన్ knees down chest down సాష్టాంగ నమస్కారాసన్ exhale భుజంగాసన్ inhale పర్వతాసన్ right leg అశ్వసించాసన్ exhale పాదహస్తాసన్ inhale హస్త ఉత్సాహాసన్ exhale ధనురాసన్. ఇదైతే ఇప్పుడు ఒక పోజ్లో 5 కౌంట్ చేస్తూ చెప్తున్నాము. inhale చేస్తూ inhale హస్త ఉత్సాహాసన్ 1 2 3 4 5 exhale పాదహస్తాసన్ 1 2 3 4 5 inhale చేస్తూ అశ్వసించాసన్ 1 2 3 4 5 exhale చతురంగ దండాసన్ 1 2 3 4 5 knees down chest down సాష్టాంగ నమస్కారాలు 1 2 3 4 5 inhale చేస్తూ భుజంగాసన్ 1 2 3 4 5 exhale చేస్తూ పర్వతాసన్ 1 2 3 4 5 left leg bend అశ్వసించాసన్ 1 2 3 4 5 exhale పాదహస్తాసన్ 1 2 3 4 5 exhale హస్త ఉత్సాహాసన్ 1 2 3 4 5
Come to the hand motion. Aditya Namaskara. Purvantu Dine Dine. Are pregnant Balam Vegan? Tejas Devanta Jayate. Relax. Relax. Utira Tadasana. Breathing. Breathe. Relax. ఇప్పుడు మనం నెక్స్ట్ వృక్షాసనం చెప్పుకున్నామండి. వృక్షాసనం స్థితిలోకి వచ్చేసి నెమ్మదిగా దాని లిమిటేషన్స్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. బీపీ, హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఇది మంచిది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నెమ్మదిగా స్థితిలోకి వద్దాము. నెక్స్ట్ టుగెదర్, క్లోజ్ టుగెదర్, హ్యాండ్స్ టుగెదర్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం కుడికాలని ఎడమ తొడని ఉంచుతాము. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ తీసుకుందాం. స్టెప్ 2, పామ్స్ ఆఫ్. స్టెప్ 3, రెండు చేతులు పైకి తీసుకాలి ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్తాం. నమస్కారం మంచిగా. 1 2 3 4 5. నెమ్మదిగా వదులుతూ కింద తీసుకొస్తాం. షోల్డర్ లెవెల్కి. పామ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. నెక్స్ట్ స్థితి ఇప్పుడు ఎడం వైపు చేద్దాం. దాన్ని కుడికాడని ఉంచుదాం. హ్యాండ్స్ అప్, ఆర్మ్స్ అప్. నెమ్మదిగా తీసుకెళ్తాం. 1 2 3 4 5. నెమ్మదిగా చేతులు ఎలా తీసుకుంటాం. ఆర్మ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఈ స్థితిలో నుంచి మనం హాఫ్ మూన్ పోజ్ చేద్దామండి. దీనివల్ల కూడా నడుము కండరాలు, షోల్డర్స్ బలపడతాయి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ చేతిని ఇలా పైకెత్తి ఇలా చేస్తాము. హాఫ్ మూన్ పోజ్. ఇది నెమ్మదిగా చేద్దాము. బ్రీతింగ్. షోల్డర్ లెగ్ తీసుకొచ్చాక పామ్ ఆఫ్. బ్రీతింగ్. ఇలా చేతిని ఇలా పైకి లాగుతున్నట్టు మంచిగా పైకి తీసి ఈ పోజులో ఉండాలండి. 1 2 3 4 5. అలా నెమ్మదిగా స్టెప్ 2 4 5. అందరి సైడ్ చేద్దామండి. ఇన్హేల్ అండ్ అప్, టర్న్ ద హ్యాండ్. ఇన్హేల్, అదర్ సైడ్ బెండ్ అవుతాము. పోర్షన్లో 5 minutes. 1 5 seconds. 1 2 3 4 5. నెమ్మదిగా ఏదైనా తీసుకొస్తాం. తీసుకొచ్చి అండ్ కౌంట్ డౌన్ చేసి హాఫ్ మూన్ పోజ్ వేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ పోజ్ చేస్తాము. స్థితిలో నుంచి ఒక అడుగు దూరం వెనక్కి పెట్టి హ్యాండ్స్ అప్ చేస్తాము. హ్యాండ్స్ అప్ చేస్తూ లెఫ్ట్ లెగ్ 40 degrees అండ్ రైట్ లెగ్ 95 degrees హెడ్ ని రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలి. రైట్ సైడ్ టోస్ ని చూస్తూ ఇన్హేల్ చేస్తూ టోస్ ని టచ్ చేయాలి. నెక్స్ట్ హెడ్ ని పైకి చూడాలి. ఎడం చేయి ఫింగర్స్ ని చూడాలి. 1 2 3 4
5. నెమ్మదిగా తల కిందకి తిప్పి కుడి చేతిని పైకి ఎత్తు స్థితిగా వాళ్ళు హెడ్ ముందు చూసుకొని ఏ కాలనైతే ముందు కొంచెం దాని వంచి యథాస్థితి రావాలి. నౌ వీఆర్ డూయింగ్ ద అదర్ సైడ్. 1. ఎడమ చేతిని కుడి కాలుని 40 degrees లో ఉంచి ఎడమ కాలుని 95 degrees లో ఉంచి ఇలా ఇన్హేల్ చేస్తూ ముందుకు ఉండాలి. తలను పైకి తిప్పాలి. కుడి చేయి వేళ్ళను చూడాలి. 1, 2, 3, 4, 5. మళ్ళీ హెడ్ టర్న్ చేసి ఎక్స్హేల్ చేస్తూ పైకి రావాలి. హెడ్ ముందుకు చేసి ఏ కాలుని అయితే 90 degrees పెట్టాను దాన్ని ఇలా బెండ్ చేసి స్థితికి ఈ స్థితిలో నుంచి మనం చైల్డ్ పోజ్ చేస్తామండి. చైల్డ్ పోజ్ ఇది లిమిటేషన్ ఇది ఎవరైనా చేయొచ్చు. నేను మోకాలు నొప్పులు మాత్రం చేయకూడదు. హ్యాండ్స్ నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ పైకి తీసుకురావాలి. 2 చేతులను నమస్కారం ఇందులో ఉంచి మన మోకాలను కాళ్ళు తోసుకుని కొంచెం వెనక్కి పెట్టాలి. ఇలా ఉంచి ఇంకోళ్ళు మనం హెడ్ బ్యాక్ చూడాలి. 1, 2, 3, 4, 5. మళ్ళీ నెమ్మదిగా తలకు ముందుకి వాళ్ళని వెనక పెట్టాలి. చేస్తూ చేతిని తీసుకొచ్చి వైపున ఉంచాలి. రిలాక్స్ అవుతాము. రిలాక్స్ తాగాల్సిన ఇప్పుడు మనం అధ్యాసనంలో కూర్చున్నాము. ఎవరైతే రీజన్గా సర్జరీ అయిందో సైకిల్స్ లో ఉన్నారో ప్రెగ్నెంట్ లేడీస్ అధ్యాసనం చేయకూడదు. అధ్యాసనం వల్ల అధ్యాసనం డైజెషన్ సిస్టమ్ కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం చాలా అధ్యాసనం ఏ టైంలో అయినా వేయచ్చు. నెమ్మదిగా స్థితి దండాసనంలోకి వెళ్దాము. రిలాక్స్ అవుతాము. స్థితిలో దండాసనంలో రిలాక్స్ అవుతాము. 2 కాళ్ళను దూరంగా ఉంచి చేతులు బాడీ వైపు నుంచి ఇలా రిలాక్స్ అవుతాము. రిలాక్స్. నెమ్మదిగా స్థితి దండాసనం కూర్చుని పోతాం. టుగెదర్ క్లోజ్ టుగెదర్ అండ్ చేతులను బాడీ దగ్గరకు రావాలి. ఇది స్థితి. ఇప్పుడు ఈ స్థితిలో నుంచి నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చున్నాము. కుడి కాలుని కుడికి తొడ కింద ఎడమ కాలుని ఎడమ తొడ కింద వచ్చి ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత నెమ్మదిగా మనం క్యామెల్ పోజ్ చేద్దాము. దాన్ని నెమ్మదిగా వేసి 2 చేతులను నడుము పైనుంచి నెమ్మదిగా గాలి పీలుస్తూ వెనుక వైపు వెళ్ళాము. దీన్ని క్యామెల్ పోజ్ అంటారు. ఇన్హేల్ చేస్తూ వెనక్కి వస్తాము. ఈ 5 seconds. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా కాళ్ళతో ముందుకు చేతుల్లో కూర్చోండి.
ప్రసంగాసనం చేద్దామండి. గాలి పీలుస్తూ చేతులు పైన పెట్టి బ్రీతింగ్ బ్రీత్ 1 2 3 4 5 నెమ్మదిగా పైకి మనం స్థితిగా దండాసనంలోకి వెళ్ళి కూర్చున్నాం. సంతోషంగా రిలాక్స్ అవుతామండి. హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి రిలాక్స్ అవుతాము. రెండు కాళ్ళను మధ్యలో తీసుకుని స్థితిలోకి వచ్చి హ్యాండ్స్ అలా పైకి తీసుకుని రిలాక్స్ చేస్తాము. బాడీ పోర్షన్ అంతా టైటైన్ చేస్తాము. టైటైన్ 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 అండ్ రిలాక్స్. Now relax the whole body for 2 minutes. Release the relaxation and ఇప్పుడు పద్మాసనం కానీ సుఖాసనం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ముందుగా ఇటువైపు తిరిగి ఎడమ కాళ్ళని మడిచి కుడి కాళ్ళని పెట్టుకుని రైట్ సైడ్ తిరిగిన టర్న్ అయ్యి హ్యాండ్ని పొట్ట దగ్గరగా పెట్టుకుని కూర్చుంటాం. ఇప్పుడు నాడీ ప్రాణాయామం చేసుకున్నామండి. ప్రాణాయామం వల్ల మనకు హోల్ నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది బ్రీతింగ్ ఇష్యూస్ అన్నిటిని తగ్గిస్తుంది. అలర్జీస్ వాటిని తగ్గిస్తుంది. దీన్ని ఎవరు చేయకూడదు అంటే సివియర్ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. దీన్ని నా కుడి చేతిని నాసికాగ్ర ముద్దలో ఉంచుకొని ఎడమ చేతిని చిన్న ముద్దలో ఉంచుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నోస్ దగ్గరికి తీసుకొని వచ్చి నెమ్మదిగా ఒకసారి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు నైస్ నోస్ రైట్ నోస్ని క్లోజ్ చేస్తూ లెఫ్ట్ నోస్ నుంచి ఇన్హేల్ డీప్గా ఇన్హేల్ చేయాలి. మనం ఇన్హేల్ చేసేది దానికన్నా ఎక్స్హేల్ చేసేది ఎక్కువగా ఉండాలి. ఇన్హేల్ డీప్లీ, exhale completely. Inhale right now. Exhale left. Inhale right now. Exhale. Inhale right now. Exhale. Inhale.
Inhale. Exhale. Right. Inhale. Left hand. Exhale. Inhale. Exhale. Come back. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతుంది. ఫీల్ ద వైబ్రేషన్. ఇప్పుడు మనం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాం. రెండు చేతులు వెనక పెట్టి లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ టచ్ చేసి పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ముందుకు వంగాలి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాం. గ్రాటిట్యూడ్ ఫర్ ద యూనివర్స్, gratitude for the God, gratitude for the gurus, and gratitude for our parents, and gratitude for my body for supporting this episode. నెమ్మదిగా కలిపి హ్యాండ్స్ రిలీజ్ చేసి హ్యాండ్స్ బాగా హిల్స్ జనరేట్ చేస్తూ టాప్ బాగా చేసుకుని హోల్ బాడీని టచ్ చేయాలి. నెమ్మదిగా కళ్ళు తెచ్చుకొని పామ్స్ చూసుకోవాలి. నమస్తే, థ్యాంక్ యూ అండి. నమస్తే. మోర్ పవర్ టు మమతా గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మోర్ పవర్ టు యూ అండి. థ్యాంక్ యూ సుధా గారు. చూసారా? రికార్డ్ లో ఉంటుంది కదా.